హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఉప్పల్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా స్టార్ ప్లేయర్ రాహుల్ అదరగొట్టాడు. కొన్ని రోజులుగా వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ జట్టులోకి తిరిగి స్థానం సంపాదించుకున్న తర్వాత దూసుకుపోతున్నాడు. వన్డే వరల్డ్ కప్తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనలోనూ రాణించి తనను విమర్శించిన వారికి బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఇక స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్లో జరుగుతున్న ఈ మ్యాచ్ రాహుల్కి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇది రాహుల్ కెరీర్లో 50వ టెస్ట్. తన కెరీర్లో మైల్ స్టోన్ లాంటి టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్లో రాహుల్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇంగ్లీష్ స్పిన్ త్రయం జాచ్లీ, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్లతో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు చేశాడు. ఇన్నింగ్స్లో 123 బంతుల్లో ఎదుర్కొన్న రాహుల్ 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 86 పరుగులు చేశాడు. 14 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. శుభ్మన్ గిల్తో కలిసి 3వ వికెట్కు 36 పరుగులు జోడించాడు. ఇక 4వ వికెట్కు శ్రేయస్ అయ్యర్ 35తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 72 బంతుల్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను సాధించాడు. స్వదేశంలో టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అర్ధశతకం తరువాత వేగం పెంచిన రాహుల్ ధాటిగా ఆడాడు. 65వ ఓవర్లో టామ్ హార్ట్లీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి రెహాన్ అహ్మద్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్కు చేరుకున్నాడు. మరోవైపు ఉప్పల్ టెస్ట్లో టీమిండియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 421 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 81 పరుగులు, అక్షర్ పటేల్ 35లతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు కూడా భారత్ ధాటిగా ఆడితే ఇంగ్లాండ్కు కష్టాలు తప్పవు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.